ఏదైతే రష్యాలో రష్యా వాస్తవంగా భారత్కి మిత్రదేశం, పాకిస్తాన్కి ఒక రకంగా శత్రుదేశం. అట్లని పాకిస్తాన్కి కంప్లీట్గా శత్రువులు కాదు. మనకి పాకిస్తాన్, టర్కీ అట్లాంటిదో అట్లా కాదు, చైనా ఎట్లాంటిదో అట్లా కాదు. వాళ్ళకి పాకిస్తాన్ని భారత శత్రువుగా చూస్తారు. అదే సందర్భంలో తమకేం పెద్ద శత్రుత్వం కాదు, కానీ భారత్తో మిత్రత్వం కోసం పాకిస్తాన్తో అంటి ముట్టనట్టు ఉంటారు. పాకిస్తాన్ మాత్రం రష్యాకి వెళ్ళి మరీ సాయం అడుగుతుంది. ఆ మధ్యన రష్యా ఉక్రెయిన్ యుద్ధం రోజున ఇమ్రాన్ ఖాన్ అక్కడే ఉన్నాడు, యుద్ధం ప్రారంభమైనటువంటి రోజు రష్యాను సమర్థించుకొచ్చాడు కూడా. అయితే ఆ తర్వాత మళ్ళీ అమెరికా వాయించగానే పరిగెత్తుకొచ్చేసి ఖండించినటువంటి సంఘటన చూసాం. ఇప్పుడు రష్యా పాకిస్తాన్లో ఉన్నటువంటి 2015లో మూసేసిన ఒక స్టీల్ ప్లాంట్ని కొంటోంది. 2200 కోట్లు పెట్టి మళ్ళీ తెరిచేందుకు డీల్ చేసింది. ఇది దీన్ని కొంతమంది సూడోస్ కలిసేసి మన దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో కలిసి ఒక కొత్త ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఏంటంటే రష్యా పాకిస్తాన్ మధ్యన ఆయుధ ఒప్పందం కుదిరింది. రష్యా వచ్చేటప్పటికి పాకిస్తాన్లో ఆయుధ ఫ్యాక్టరీ పెడుతోంది. తద్వారా అక్కడ రష్యాకి వీళ్ళకి స్నేహం పెరిగిపోయింది, భారత్ ఫెయిల్ అవుతోంది అన్నట్టు. దాన్ని రష్యా తోసిపుచ్చింది. భారత్ మాకు ఎల్లప్పటికీ మిత్రదేశమే అంటూ స్పష్టం చేస్తూ అక్కడ రక్షణ రంగంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టట్లేదని తేల్చి చెప్పింది.